ప్రశ్న: ఒక భవనము చుట్టూ 16 స్తూపాకార స్తంభములున్నవి. ప్రతి స్తూపాకార స్తంభము 56 సెంటీమీటర్ల వ్యాసము, 35 మీటర్ల ఎత్తు కలిగి ఉంది. స్తంభముల పక్కతల వైశాల్యమునకు రంగు వేసేందుకు చదరపు మీటర్కు ₹5.50 వంతున ఎంత ఖర్చు అవుతుంది? జవాబు: ఈ ప్రశ్నలో భవనము చుట్టూ 16 స్తూపాకార స్తంభములున్నవి అని ఇచ్చారు. స్తూపాకార స్తంభముల సంఖ్యని n అనుకుందాం. n ఏమవుతుంది? 16 అవుతుంది. ప్రతి స్తూపాకార స్తంభము 56 సెంటీమీటర్ల వ్యాసము మరియు 35 మీటర్ల ఎత్తు కలిగి ఉన్నవి అని ఇచ్చారు. వ్యాసము అంటే డయామీటర్, దాన్ని d అనుకుందాం. d 56 సెంటీమీటర్లు. అలాగే ఎత్తుని h అనుకుందాం. h 35 మీటర్లు అని మనకి ప్రశ్నలో ఇచ్చారు. మనకి వ్యాసార్థం ఏమవుతుంది? వ్యాసార్థం అంటే రేడియస్. r వ్యాసం బై 2 అవుతుంది, అంటే d/2 56 సెంటీమీటర్లు బై 2. 56/2 అంటే దాని విలువ 28 సెంటీమీటర్లు. ఇప్పుడు ఈ కొలతలను బట్టి ఒక స్తూపాన్ని గీద్దాం. ఇది స్తూపాకార స్తంభము. ఇప్పుడు మనం స్తంభం యొక్క పక్కతల వైశాల్యం కనుక్కుందాం. దాని సూత్రం ఏమిటి అంటే స్తూపము యొక్క పక్కతల వైశాల్యము (2πRh). ఇప్పుడు ఈ విలువల్ని ప్రతిక్షేపిద్దాము. 2 π అంటే 22/7 ఇంటూ r విలువ ఎంత? 28/100. ఇక్కడ 100 ఎందుకు రాసామంటే r విలువ సెంటీమీటర్లో ఉంది, దాన్ని మీటర్లోకి మార్చాము, అందుకని బై 100 రాసాము. ఇంటూ h అంటే ఎత్తు ఎంత? 35. 7 28లో 4 సార్లు పోతుంది. 4 ఇంటూ 25 100 కాబట్టి ఇక్కడ 25. 5 5లు 5 7లు మనకి ఎంత వచ్చింది? 2 ఇంటూ 22 ఇంటూ 7/5. 2 ఇంటూ 22 ఇంటూ 7 అంటే దాని విలువ 308. 308/5. ఇది ఎన్నిసార్లు పోతుంది అంటే 61.6 సార్లు పోతుంది. మీటర్ స్క్వేర్. మనకి స్తూపం యొక్క పక్కతల వైశాల్యం ఎంత వచ్చింది? 61.6 మీటర్ స్క్వేర్ వచ్చింది. స్తంభముల పక్కతల వైశాల్యమునకు రంగు వేసినందుకు చదరపు మీటర్కు ₹5.50 ఖర్చు అవుతుంది అని ప్రశ్నలో ఇచ్చారు. మనకి ఖర్చు ఎంత అవుతుందో ఎలా తెలుస్తుంది అంటే ₹5.50 ఇంటూ పక్కతల వైశాల్యం చేస్తే మనకి ఖర్చు ఎంత అవుతుందో తెలుస్తుంది. ఈ ఖర్చు అనేది ఒక్క స్తంభానిది, అంటే ₹5.50 ఇంటూ పక్కతల వైశాల్యం మనకి ఎంత వచ్చింది? 61.6. దాని విలువ ఎంత అవుతుంది? 338.8. ఇన్ని రూపాయలు అవుతుంది. ఇలా మనకి 16 స్తంభాలు ఉన్నాయి. అంటే ఇప్పుడు మనం ఏం చేయాలి? 16 పెట్టి మల్టిప్లై చేయాలి. 16 స్తంభాలకి ఖర్చు 16 ఇంటూ 338.8. దీని విలువ ఎంత వస్తుంది? 5420.8 రూపాయలు వస్తుంది. ఇది 16 స్తంభాలకి అయ్యే ఖర్చు. ఇదే మనకు కావాల్సిన జవాబు. వచ్చే వీడియోలో మరికొన్ని ఉదాహరణలు చూద్దాము.